7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మనమంతా కలిసి మార్చి చదువుకున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు నేను ఒక వచనం వీరొక వచనం అలాగే మనం కలిసి చదువుతాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిది. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రునని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోను, ఒకని రమ్మంటే నా దాసుని చేయమంటే చేయనని చెప్పుకున్నట్టు ఆయనతో చెప్పుకుని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులలో అయినను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిది. చిన్న ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు పోసుకున్నాం, కళ్ళు వచ్చి దేవా ఈ మాటలు ఏమై ఉన్నాయో బోధించు. ఏమి నేర్చుకోవాలో వినగలిగే చెవిని ఎలాగూ ఈ మాటలు నేను అన్వయించుకోవాలో గ్రహించి అప్లై చేసుకునేటువంటి ఆ మనస్సుని అని ప్రార్థనతో సాగుదాం. యేసురాజా వందనము. ఒక దినాన కట్ట చేత కట్టబడినటువంటి వారిని విమోచించి మందిరంలోనికి తీసుకొని వస్తుంది. మీ మందిరంలో సమృద్ధి ఉన్నది. మందిరములో వచ్చిన వారు వర్ధిల్లుతారు, నిత్యానందములు కలవు. కనుక ఇక్కడ శ్రేష్టమైన ఆ సంగతులను మాకు బయలుపరచము, మేము అన్వయించుకోవటకు అటు కృపను కూడా దయచేయండి. ప్రతి ఆటంకాన్ని లయపరచము, మీరు మహిమ పొందుకొని నన్ను వాడుకొని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దైవజనమ చేరవచ్చు వారందరూ కూడా పేరు పేరున వందనము తెలియజేస్తూ, మరి మనం చదువుకున్నటువంటి లేఖనంలో నుంచి ఎంత మనకు అర్థమైంది ఇప్పుడు కదా. ఇక్కడ యేసు ప్రభువు వారు 1వ వచనంలో ఎక్కడికి వచ్చాడని రాయబడింది, కపెర్నహూము అనేటువంటి ఆ పట్టణానికి ఆయన వచ్చినట్టుగా చూడవచ్చు. రెండవది,
ఆయన ఒక శతాధిపతి ఉన్నాడు అక్కడ. ఆయన దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. 3వ వచనము, శతాధిపతి యేసును గురించి విన్నాడు. తన దాసుని స్వస్థత కోసము వేడుకొనుటకు యూదాలో ఉన్నటువంటి మత పెద్దలను యేసు ప్రభువు వారి దగ్గర పంపించాడు. 4వ వచనంలో ఆ యొక్క శతాధిపతి సాక్ష్యాన్ని చెప్తున్నారు యూదా మత పెద్దలు. అయ్యా, ఇదిగో మరి వాళ్ళు వచ్చి అంటున్నారు, నీ వలన మేలు పొందాలని, ఈ శతాధిపతి దాసుని మేలు కావాలని అడుగుతున్నారు అంటున్నాడు. ఏమి ఆయన యొక్క ఘనత, ఏమి చూసి ఆయనకు మేలు చేయాలా? ఇదిగో ఆ శతాధిపతి ఏం చేశాడంటే, మన జనులను ప్రేమించినాడు. మన యూదా ప్రజలను, ఇశ్రాయేలు జాతి ప్రజలను ప్రేమించినాడు ఆ శతాధిపతి. మరి అంతేకాదు, మనకు మందిరాలు కట్టించాడు. ఆనాడు సమాజ మందిరాలు ఉన్నాయి. అంటే సమాజం అంతా కూడుకునేటువంటి సమాజ మందిరాలు అనుకోవచ్చు. కనుక ఎట్లయినా ఆయన దాసుని బాగు చేయాలని వీళ్ళు కదా ఆ పెద్దలంతా వచ్చి యేసు దగ్గర అడిగినట్టుగా చూడవచ్చు. ఇలా ఆయన యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు 6వ వచనంలో తన స్నేహితులను చూచి, మీరు ఆయన ఎద్దకు వెళ్ళి, ప్రభు ఆ శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చడం నేను పాత్రను కాదు. ఇక్కడ శతాధిపతి యొక్క తగ్గింపుని చూస్తాం. 7వ వచనంలో కూడా ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఆయన ఎంత ఆఫీసర్ కదా, శతాధిపతి అని ఆయన యొక్క డిసిప్లిన్స్ చూస్తామండి. చూడండి, శతాధిపతి 100 మంది పైన ఆఫీసర్. ఆయన యొక్క తగ్గింపుడు ఇక్కడ చూస్తాం. 7లో కూడా అంటాడు కదా, నీ యుద్ధకు వచ్చినప్పుడు పాత్రలుగా ఎంచుకోలేదయ్యా, నువ్వు మాట్లాడితే చాలు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, అప్పుడు నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఎందుకంటే నా పైన ఆఫీసులు ఉన్నారు, నా కింద నా పని వాళ్ళు ఉన్నారు. నా పని వాళ్ళు నేను ఒకడు రమ్మంటే వస్తాడు, వెళ్ళమంటే వెళతాడు. అది నాకున్నటువంటి అధికారం అని ఆయన యొక్క ఆ డిసిప్లిన్స్ గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ఇదిగో ఇవన్నీ మీరు చెప్పండి యేసు ప్రభువు వారు అని చెప్తూ 9వ వచనంలో యేసు ప్రభువు వారిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక్కడ శతాధిపతి ఎవరు? ఒక అన్యుడిగా మనం చూడవచ్చు. ఆయన యూదుడు కాదు, ఆయన దేవుని బిడ్డ కాదు, ఒక అన్యుడు. అంత విశ్వాసం కలిగి ఉందని ఆయన ఆశ్చర్యపడ్డాడు. యేసు ప్రభుల వారిని ఆశ్చర్యపరిచినటువంటి వాడిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఆయన ఇచ్చిన సాక్ష్యము కదా, ఇశ్రాయేల్లో ఆయనను ఇంత గొప్ప విశ్వాసం. 9వ వచనంలోకి, నేను చూడలేదు ఇశ్రాయేలీయులలో ఆయన. మరి ఇశ్రాయేలీలో ఎవరెవరున్నారు? ప్రజలున్నారు, ప్రవక్తలు ఉన్నారు, అనేకులు భక్తులు ఎంతో మంది ఉంటారు. వారందరికంటే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లుగా శతాధిపతి గురించి యేసు ప్రభుల వారే సాక్ష్యం ఇస్తుంది. మరలాగు ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ దాసుడు స్వస్థత పొందాడు. మనం ఈ భాగంలో ఒక 6-7 విషయాలు క్లుప్తంగా చూసుకొని మనం ఎలా ఉంటున్నాం మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి పరీక్షించుకొని అలాగ పనులు చేయవేస్తాం. రైట్, సరే. 2వ వచనంలో నుంచి రండి, ఒకసారి 2వ వచనం చూడండి.
ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. ఒక శతాధిపతి, ఈయన ఒక పెద్ద ఆఫీసరు, కపెర్నహూములో ఉన్నటువంటి ఈ పెద్ద అధికారికి శతాధిపతికి ఒక పనివాడున్నాడు. పనివాడంటే ఇష్టమంట. ఆ పనివాడంటే ఈ అధికారికి ఎంతో ఇష్టం. ప్రియుల, మనం కూడా కొంత చిన్న చిన్న అధికారం కలిగిన వారు, మన స్కూల్లోకి పోతే మనమే బాస్ కదా. ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్ బాస్, వంటల పైన పిల్లల పైన అంతా పైన. చూడండి మేడం తెలుసు బాగా కదా. మన కింద ఎంతోమంది దాసులు ఉంటారు, మనము బాసులుగా చలాయిస్తాం. దేవుడు ఇచ్చినటువంటి అది అధికారం కదా. ఆఫీసులోకి వెళ్తే మరి సీకే పని సచివాలయం, నీకు నాకు ఆ శతాధిపతి అంత స్థాయి ఉన్నా నీకు నాకు ఆ కట్టబడిన స్థితిలో ఉన్న వారికి ఒక అధికారాన్ని ఇచ్చాను. కారణం అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని దేవుడి నుంచి మొట్టమొదటిగా వచ్చింది. మొట్టమొదటి దేవుడికి అధికారం కలదు సమస్త సృష్టి పైన, సమస్త జాతుల పైన. ఆ అధికారం ఇలాగూ మనకు ఆయా ప్రజలకు వచ్చింది. ఆయా ప్రజల నుంచి, ఆయా దేశాల రాజ్యాంగాల నుంచి మన దేశానికి, మన దేశ రాజ్యాంగ ప్రకారం మనకు ఒక ఉద్యోగం ఇవ్వడం వలన ఆ ఉద్యోగం అధికారం చూడండి ఎక్కడి నుంచి వచ్చింది. మొట్టమొదటిగా దేవుడి నుంచి వచ్చినటువంటి అధికారం. మంచిది, ఈ స్థాయిలో దేవుడు నిన్ను నన్ను వచ్చాడు, దేవుడికి స్తోత్రములు. అయితే ఈ యొక్క అధికారికి ఒక దాసుడు ఉన్నాడు, ఆయన కింద ఉన్నటువంటి ఒక పనివాడు ఉన్నాడు. అతడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. రోగంతో ఉన్నాడు, చనిపోవడానికి సిద్ధంగా. నిజంగా ఆఫీసర్లు తన కింద వారిని అట్లా ఇష్టపడతారా? తన ప్రియుడు అన్నాడు. చూడండి, ఈ అధికారికి ఆ దాసుడు అంటే ఇష్టం, ప్రియమైనటువంటి వాడు, ప్రియమైన దైవజనం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మనమున్న స్థలాల్లో కూడా మన కింద ఉన్నటువంటి వారిని మనము ప్రేమించడం, మనము వారిని ఎలాగైతే ఈ అధికారి ప్రియులుగా ఇచ్చాడో మన కింద ఉన్న వారిని కూడా ప్రేమతో దయతో వారిని పలకరించాడు, వారితో మాట్లాడాలి కదా. అట్లా మాట్లాడితే మాట్లాడతారా వాళ్ళు? నేను ఎరుగుదు. మరి ఈ దినాన్ని మన చుట్టూ అనేకులు, మన కొలీగ్స్ ఉంటున్నారు కదా, అనేక సార్లు మన వారి ప్రార్థన విన్నప్పుడు మనం ఎందుకు తీసుకొని వచ్చాం కదా. మన కొలీగ్స్, మనతో కలిసి ప్రయాణించే వాళ్ళు, వారి అక్కర్లు ఎవరికి చెప్పుకోలేదు, వారి అవసరతలు ఎవరికి చెప్పుకోలేదు. అప్పుడు మనం దయ చూపించినప్పుడు మనతో పంచుకుంటాం, మనం వారి విషయంలో కొంత వారి దయ చూపించి వారి పక్షాన ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ శతాధిపతి అలాగ మనుషులు సంపాదించుకున్నారు. అనేకులు రుగ్మతల్లో ఉంటున్నారు, అనేకులు మరణ పాత్రలై ఉంటున్నప్పుడు వారి కోసం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఇప్పుడే చెప్పాడు అన్న రాజు అని చెప్పాడు, మా బ్యాచ్మేట్ సార్ ఇప్పుడే అందిన వార్త, మాతో కలిసి ట్రైనింగ్ చేసినటువంటి ఉపాధ్యాయుడు ఇప్పుడే చనిపోయాడు. చూడండి, మనం ఎంత హ్యాపీగా చక్కగా దేవుడి సన్నిధిలో ఇలా జీవిస్తున్నాం. మనతో కలిసి ప్రయాణం చేసిన వారు, మన కొలీగ్స్ అయితే మనం ఎంతో మన దగ్గర ఉన్నటువంటి వారు మనకంటే ముందల గడిచిపోతున్నటువంటి వారుగా చూస్తున్నాము ప్రియుల. అయితే దేవుడు నీకు నాకు నిత్య ఆధిక్యతనిచ్చాడు. నువ్వు ప్రార్థన చేయడానికే ఇంకా నిన్ను ఉంచాడు. నువ్వు ఆ విషయంలో దేవుడిని పరిచయం చేయడానికి ఇంకా నీకు నాకు ఆ ధన్యత ఇచ్చాడు. ఒక శతాధిపతి యొక్క
ఆయన యొక్క ఆలోచన, ఆయన జీవన విధానం చూసుకోవచ్చు. అందుకోసం అంత గొప్ప సాక్ష్యము యేసు ప్రభువు వారితోనే గొప్ప సాక్ష్యం పొందారు. కనుక శతాధిపతి లాంటి మనసు కలిగి ఉండాలని ఇక్కడ మొదటి సంగతిని మనము ప్రియులారా చూస్తున్నాం. తర్వాత 3వ వచనంలో చూస్తే, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచుకొని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. పెద్దలను, ఆ జాతి యేసు ప్రభువు వారు వచ్చినటువంటి ఆ జాతి, యూదా జాతిలో ఉన్నటువంటి పెద్దల్ని పంపించాడు. అయ్యా, నేను ఆఫీసులో అయ్యొచ్చు, కానీ నేను ఆయన దగ్గరకు వెళ్ళటం అర్హుడను కాదు. ఆయన తగ్గింపు చూస్తాం. శతాధిపతి యొక్క తగ్గింపు మనం ఎరుగుదము. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తను అంతగా తగ్గించుకున్నాడు కనుకనే యేసు ప్రభువు వారే హెచ్చించాడు. యేసు ప్రభువు వారే ఘనపరిచాడు. గొప్ప సమూహంతో చెప్పాడు కదా, ఇదిగో చూడండి, ఇశ్రాయేల్ వైపు చూచి అన్నాడు, ఇశ్రాయేలీయుల్లో అయిన నేను ఇంత విశ్వాసం కలిగినటువంటి వాడిని చూడలేదు. పిల్లరా, ఆయన తగ్గించుకున్నాడు. అందుకోసమే పెద్దలను పంపించాడు. నేను వెళ్ళటం యోగ్యుడు కాదు, మీరు వెళ్ళండి, నా పక్షాన నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. ఆయన దగ్గరకు వెళ్ళి నాకు ఒక ప్రార్థన విన్నపం, నా దాసునికి బాగు చేయమని మీరు అడగండి, నా పక్షాన ప్రార్థన చేయండి. వేడుకొనుటకు, ఆయనను వేడుకొనుటకు, ప్రార్థించటం. ఇక్కడ ప్రార్థన ఉంది, తగ్గింపు ఉంది. కనుక చూడండి, శతాధిపతి విషయం బీదలను కనికరించేవాడు, తన పనివారిని కూడా దయ చూపేవాడు. ఇక్కడ వచనంలో 3వ వచనంలో చూస్తే తగ్గించుకునేవాడు. అదే రీతిగా మరి తగ్గించుకుని ప్రార్థన కోసమై వేడుకున్నటువంటి వాడుగా మనం ప్రియులారా ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 4వ వచనంలోకి రండి. నీ వలన ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడు. ఎవరు? నీ వలన మేలులు చేసేవాడు దేవుడు. ప్రియ, ఇదిగో యోగ్యత కలిగిన వాడు, యోగ్యత కలిగిన వాడు. వారు అంటున్నారు, అయ్యా అతను యోగ్యుడు. ఏం యోగ్యత ఉంది? ఏం అర్హతలు ఉన్నాయి శతాధిపతికి? చూడండి, మన జనులను ప్రేమించిన వాడు, యూదా జాతి వారిని కూడా ప్రేమించాడు. శతాధిపతి లక్షణాలు ఒకటి, తన పని వారిని ప్రేమించాడు. అక్కడ ఉన్నటువంటి యూదా ఆ జాతి వారిని కూడా ఆయన ప్రేమించాడు. కాబట్టి వాటిని చూసినప్పుడు అందరినీ ప్రేమించేటువంటి మనస్సు కలిగిన వాడు. ప్రియమైన దైవజన జనులు మనల్ని తక్కువ వారుగా చూడొచ్చు, కానీ మన గుణాన్ని మనం వదిలిపెట్టుకోడు. దేవుని మనస్సును మనం వదిలిపెట్టుకోము. సర్వసాధారణంగా అనుకుంటారు, ఇదిగో మనము వారి కాడ తగ్గి మాట్లాడితే చేతకాడవాడు అనుకుంటారు. అవును, చేతకాడవాడు అనుకుంటారు. అది అయితే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, దేవుడు మాటను బట్టి మనం ప్రేమిస్తాం, మన శక్తితో కాదు. అయితే యూదా ప్రజలను ప్రేమించాడు. అదే సమయంలో ఏం చేశాడంటే, యూదా ప్రజల కోసము సమాజ మందిరమును కట్టించాడు, వ్యయం చేశాడు. తన సొమ్మును వ్యయం చేసి ప్రజల యొక్క వారి ఆత్మీయత కోసం ఒక మందిరాన్ని కట్టించాడు. మందిరాన్ని, సమాజ మందిరమును తానే కట్టించాడు. ఇతరుల యొక్క సొమ్ముతో కాదు, వేరే సొమ్ముతో కాదు, తానే కట్టించను అన్నాడు. ప్రియులారా, నీకు దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క పని కోసమై చేయాల్సినటువంటి ఎంతో ఉంది నీ జీవితంలో, నా జీవితంలో. అందుకోసమే మనకు దేవుడి సమృద్ధి, అందుకోసమే నువ్వు అనేక మందిరాలు కట్టాలి. ఏ మందిరాలు? బిల్డింగ్స్ కాదు, మొట్టమొదటి ఆత్మ మందిరాలు కట్టాలి. ఆత్మలు అనేటువంటి మందిరాల్ని కట్టడానికే నిన్ను నన్ను దేవుడు రక్షించుకున్నాడు. అనేక ఆత్మలు తీసుకొని రావాలి, అనేక ఆత్మల కోసం ప్రార్థన చేయాలి.
అనేక ఆత్మలను దేవుని మందిరానికి రావడానికి వాళ్ళు ప్రోత్సహించాలి. ప్రయాసపడండి. మీరు అక్కడ వెళ్ళలేకపోయి నా ప్రియులారా, కనీసం రండి, వెళ్దాం రండి, మందిరానికి వెళ్దాం రండి అని ప్రియులారా ఎంతమందిని ప్రోత్సహిస్తున్నారు అది ఒక్కసారి చూడండి. మనము వెళ్ళాలి. అలాగ అనేకులను ప్రోత్సహించేటువంటి వారంగా ఉంటుంది. ప్రోత్సహించాలి. అనేక మందిరాలు కట్టేవారిగా ఉండాలి. నీ వలన అనేకులు ప్రయోజనకరంగా మారాలి. నువ్వు ప్రయోజనం పొందలేదా ఇతరుల వలన? నేను ఎవరో నడిపిస్తే ఇటుకు వచ్చాను, నన్ను ఎవరో నడిపిస్తే ఇక్కడికి వచ్చాను. మరి అనేకులు బయట ఉన్నారు కదా, వారిని ఎవరు నడిపించారు? నీవు నేను. కనుక ఈ మందిరాలు కట్టాలి, ఆత్మ మందిరాలు కట్టాలి, ఆత్మలనే మందిరాలను కట్టాలి. అదే సమయంలో భౌతిక సంబంధమైన మందిరాలు మరి కట్టుటకు కూడా మనం ప్రోత్సహించాలి. కనుక ఆ శతాధిపతి సమాజ మందిరాలు తానే కట్టించాను. ఇతరులు ఇచ్చే కాదు బిడ్డ, ఎవరో ఇచ్చేటువంటి వాటితో కాదు కదా ఈ లోకంలో. అందుకోసమే మనకు ఈ దేశంలో వ్యతిరేకత లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏవో తెచ్చుకొని వాటి చేత ఏదో కడుతున్నారు, ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు. అలా కట్టకూడదనే దేవుడు నిన్ను నన్ను ఈ స్థితిలో ఉంచాడు, ఒక సమృద్ధిలో ఉంచాడు, ఒక చక్కని మరి ఉపాధిలో ఉంచి చక్కని మనకు సంపదనిచ్చాడు, మనకు వేతనాలు ఇచ్చాడు, మనకు సమృద్ధిని ఇచ్చాడు. మరి నీ యొక్క భవిష్యత్తులో నీ యొక్క లక్ష్యం మీద ఒకసారి ఆలోచించి, ఈ శతాధిపతి ఒక అధికారిగా ఉండి ఆయన పక్షాన ప్రజల కోసం మందిరం నిర్మించిన వాడు కాబట్టి నీ లక్ష్యమే ఒకసారి ఆలోచించమని మనం చేస్తాం. రైట్. తర్వాత 6వ వచనం చూడండి. ఇదిగో మీరు ఆయన ఎద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చినప్పుడు నేను పాత్రను కాను అయ్యా, నీవు రావద్దు ఇక్కడ వరకు, మీరు చెప్పండి వెళ్ళి అంటున్నాడు. మీరు ఇక్కడ దగ్గర రావద్దండి, ఎందుకంటే నేను పాత్రను కాదు నా ఇంట్లోకి రావడానికి. నేను అంత శుద్ధులను కాదు, అంత పరిశుద్ధులను కాదు, నేనంత యోగ్యుడును కాదు. ఇక్కడ కూడా ఆయన తగ్గించుకున్నటువంటి విధానం మనం చూస్తాం. నేను పాత్రను కాను, నాకు అంటే అర్హత లేదు. ఒకవేళ ఈ లోకంలో నాకు ఎంతైనా అధికారి ఉండొచ్చు, ఎంతమంది అయినా పనివాళ్ళు ఉండొచ్చు, ఎంతైనా సంపద ఉండవచ్చు, కానీ నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పాత్రను కాదు. అయితే ఒక్క మాట చెప్పు, నీవు ఒక మాట చెప్పు. ఎంతగా చూడండి యేసు ప్రభువు వారి గురించి ఆయన ఎంత అనుభవం చూసి ఉన్నాడు. ఆయన మాట మాత్రం ఇస్తే చాలు, సెలవిస్తే చాలు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ వచ్చాం అనేక మంది స్వస్థత పొందినటువంటి సందర్భాలు. ఆయన మాట సెలవిస్తేనే అద్భుతాలు, ఆయన వస్త్రాలు తాకితేనే అద్భుతాలు. ఇంకా ఇక్కడ ఉన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉండగానే అక్కడ కార్యాలు జరిగిన సందర్భాలు. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు మాట్లాడు చాలు, ఇదిగో నువ్వు స్వస్థత పొందుగా అని చెప్పు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పి ఆయన అలాగూ స్వస్థపరచు. దేవా నేను పాత్రను కాదు నా ఇంట్లోకి రావడానికి, తగ్గింపు. కనుక ఆ అనుభవం దేవుని ఎదుట మరి మనం కూడా కలిగి ఉండడం మంచిది. నీ స్థాయిని నా స్థాయిని మర్చిపోవు. నీ యొక్క ఆర్థిక స్థితిగతులు నా ఆర్థిక స్థితిగతులు మర్చిపోవాలి. ఒకవేళ నీ పూర్వ స్థితి ఎట్లా ఉందో వాటిని మర్చిపోవాలి. అందుకే కదా ఇది ఒక పాతవి గతించెను సమస్తమును కొత్తవాయి. ఒకప్పుడు పాత స్థితి మనది ఉండొచ్చు, కానీ పాత స్థాయి అవన్నిటితో వాటి వలన ఇప్పుడు పడలేదు. వాటి వలన ఇప్పుడు అవి దేవుడు లేక వచ్చిన తర్వాత మనము నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తమును కొత్తవాయి. కనుక మనము తగ్గించుకునేటువంటి వారుగా, దేవుని ఎదుట తగ్గించుకున్నటువంటి వారుగా ఉండాలని ఈ యొక్క శతాధిపతిని గురించి మనం అక్కడ నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఉంది. అలా ఇంకా అంటున్నాడు అక్కడ 8లో, సహా అధికారములకు లోబడిన వాడును. నేను కూడా
నా అధికారానికి నేను లోబడి ఉన్నాను, నా పై అధికారులకు నేను లోబడి ఉన్నాను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నా చేతి కింద కూడా 100 మంది సైనికులు ఉన్నారు. వాడు ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. ఇది నాకున్నటువంటి అధికారం. నా దాసుడు ఇది చేయమంటే ఇది చేస్తాడు అని చెప్పి, ఇదిగో ఇది నా స్థితి. కానీ ఇవన్నీ నా యొక్క ఇప్పుడు అవి పనికిరావు. దేవుడి దగ్గర అవి పనికిరావు ప్రియ. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభుడు. ఆయనది ఒక రాజ్యం ఉన్నది. అది భూ సంబంధమైనటువంటి రాజ్యము కాదు, అది ఇహ సంబంధమైనటువంటి రాజ్యము కాదు. అంటాడు కదా ఆయన గవర్నర్తో, అంటాడు నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ భూ సంబంధమైనదంటే నన్ను ఈ సైనికులు పట్టుకోలేదు. నా సైన్యం వచ్చేది నన్ను పట్టుకోకుండా ఆపడానికి అంటున్నాడు. కనుక ఈ భూ సంబంధమైనటువంటి అధికారం ఆయన లెక్క చేయలేదు. ఆయన ఎరిగి ఉన్నాడు. ఇదిగో పరలోకపు రాజు ఆయన తెలుసుకున్నాడు. పరలోకపు రాజు ఆయన తెలుసుకున్నాడు. ఒకసారి చూడండి, ఇది లూకా సువార్త దగ్గరండి 12వ అధ్యాయం చూడండి. అట్లా లూకా సువార్త తర్వాత యోహాను సువార్త, యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆయన రాజ్యాధికారిని, ఆయన రాజ్యాన్ని గురించి క్రీస్తు ఏం చెప్తున్నాడు ఒక్క మాట అక్కడ చూసుకున్నాం. పిలాతు గవర్నర్ 18:33 ప్రియ. పిలాతు తిరిగి 36 యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది. నేను యూదులకు అప్పగింపబడుకున్నట్టు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. చాలు. ఆయన రాజ్యం భూ సంబంధమైనది కాదు. నేను ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం కోసం ప్రయాసపడలేదు. నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. ఆయన రాజు అయితే నీవన్నట్లే అంటున్నాడు. ఆయన పరలోకపు రాజు. అది ఎరిగాడు ఈ శతాధిపతి, అది ఎరిగాడు ఈ అధికారి. అయ్యా నాకు కూడా అధికారం ఉన్నది, కానీ నేను నీ యొద్దకు వచ్చేటప్పుడు అంత అధికారం లేదు. కనుక ఈ అధికారి ప్రియులారా, ఆయన యొక్క ఈ లోక సంబంధమైన అధికారాన్ని ఆయన పక్కన పెట్టేసినట్టుగా మనం చూస్తున్నాం. 9వ వచనంలో చూడండి, యేసు ఈ మాట విని అతను కూర్చి ఆశ్చర్యపడి, ఆ శతాధిపతి విషయమై ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇదిగో వాళ్ళ వైపు తిరిగి, అప్పుడు ఎదుటి తిరిగి మరి చెప్తున్నాడు శతాధిపతిని గురించిన సాక్ష్యం. ఇశ్రాయేలులో అయినను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్తాను. గొప్ప విశ్వాసం కలిగిన వాడు శతాధిపతి, గొప్ప విశ్వాసం కలిగిన వాడు శతాధిపతి అని చెప్పి చివరిగా యేసు ప్రభుల వారే సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. 10వ వచనంలో ఇంటికి పంపబడిన వారు ఇంటికి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనేది. ఈయన చేసినటువంటి చూడండి ఎన్ని పరిచర్యలు ఉన్నాయి చూడండి. శతాధిపతి ఒక ఆఫీసులు, అదే రీతిగా తన పని వారిని ప్రేమించేవాడు కదా. ఈ మాట వింటూ వచ్చాం. ఈ మధ్య కాలంలో మనం గత మాసంలో మృతి చెందిన ఆ అన్న కదా, ప్రవీణ్ అన్న, వారికి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంట. వారిలో ప్యూన్ మొదలుకొని అందరూ కూడా సమానంగా ఒకే స్థాయిలో ఉంటారంట అక్కడంత వారు. చూడండి, దేవుని ప్రజలకు కూడా అలాంటి వారు, ఈ శతాధిపతి లాంటి మనస్సు కలిగిన వాడు సహోదరుడు ప్రవీణ్ పగడాలంటున్నాడు.
అక్కడటువంటి అందరికీ వచ్చేస్తాయి. చూడండి ప్రియ, ఇలాంటి ఆత్మీయులు ఇంకా ఆనాడు కాదు, ఈనాడు కూడా ఉన్నారు. ఈనాడు కూడా ఉన్నారు. అట్టి వారిలో నీవు నేను కూడా ఉండాలని ఈ శతాధిపతిని కూర్చి మనం ఆయన యొక్క సాక్ష్యం, ఆయన యొక్క ఆత్మీయతను మనం కూడా కలిగి ఉంటే అనేకులు మనం సంపాదించుకోవచ్చు. అనేకులు మనం దేవుని యొద్దకు నడిపించుకోవచ్చు. అనేకులు స్వస్థత పొందుటకై నీవు నేను సహాయపడవచ్చు. అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు మాదిరికరంగా నీవు నేను ఉండడానికే ఆయా స్థలాల్లో మనకు ఉద్యోగాలు ఇచ్చి దేవుడు, ఆయా స్థలాల్లో మనకు ఒక సమృద్ధినిచ్చి, మనకు ఒక స్థాయినిచ్చి, మనకు ఒక క్యాడర్నిచ్చి దేవుడు వచ్చాడు కనుక ఇదిగో ఆ శతాధిపతి లాంటి సేవ చేసే గుణం, శతాధిపతి లాంటి తగ్గించుకునే గుణం, ఆ శతాధిపతి లాంటి ప్రియ మరి ప్రార్థించేటువంటి అనుభవంలోకి వచ్చిన గుణం, ఆ శతాధిపతి లాంటి విశ్వాసం కలిగినటువంటి గుణం, ఆ శతాధిపతి లాంటి తన యొక్క స్థాయిని బట్టి హెచ్చించుకునేవాడుగా కాకుండా తగ్గించుకునేటువంటి వాడిగా ఉన్నటువంటి ఆ శతాధిపతి, క్రీస్తు ప్రభుల వారి చేత సాక్ష్యం పొందినటువంటి శతాధిపతి యొక్క అనుభవాలు జ్ఞాపకం పెట్టుకొని మనం కూడా ఎలాగుంటున్నాం ఒకసారి పరీక్షించుకున్నాం. అలా పరీక్షించుకొని వాళ్ళు చేయవేది సిద్ధపడతాం. మోకరిద్దాం.